హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. హైదరాబాద్ మొయినాబాద్ డ్రగ్స్ ర్యాకెట్ ఆ కేసు ఎంత సంచలనం అవుతుందో మనకు తెలిసిందే. అసలు ఈ డ్రగ్స్ ర్యాకెట్ మొయినాబాద్ ఎక్కడ జరిగిందంటే ఎక్స్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగింది. దీనికి అటెండ్ అయింది ఎవరంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. ఇతను డ్రగ్స్ స్వీకరిస్తూ దొరికారని చెప్పేసి న్యూస్లో అయితే చూస్తున్నాము. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కోడిని చంపితే నాన్ బెయిలబుల్ కేస్, డ్రగ్స్లో దొరికితే డ్రామాలా అని చెప్పి క్వశ్చన్ మార్క్ అవుతుంది సార్. అంటే వదిలేస్తున్నారా ఏంటి సార్ అసలు? ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి పొలిటికల్ కంపల్షన్స్ అన్నవి నెత్తి మీదకి వచ్చి ఉన్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈగిల్ టీమ్ ఈ డ్రగ్స్ మీద, ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి మీద అయితే ఆ ఫామ్ హౌస్ మీద, మొయినాబాద్ ఫామ్ హౌస్ మీద కంటిన్యూస్ నిఘా ఉంది. తర్వాత ఈ పర్టికులర్ ఈ టర్మ్లోనే రెడ్ హ్యాండ్గా విత్ డ్రగ్స్ దొరికారు. గతంలో ఏదో దాటవేద్దాన్ని తప్పించుకొని ఆడ బీజేపీ నుంచి వచ్చినోడు బైరగోల్ని పంతుల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి, నేను ఒకటే అడుగుతున్నా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఎన్డీఏ కూటమిలో బిఎల్ సంతోష్ ఉంటే ఒకలాగా, ఇవాళ ఒక పుట్ట మహేష్ యాదవ్ ఉంటే ఒకలాగా, ఎంపీ ఏలూరుకి సంబంధించిన కూటమి ఎంపీ, వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన అందరూ జైలుకి ఎందుకు వెళ్ళారు? వీళ్ళిద్దరూ అతీత శక్తుల్లో ఒకటికేమో స్టేషన్ బెయిల్ వచ్చింది, ఆ బిఎల్ సంతోష్ జైలుకి వెళ్ళలేదు. ఏం చేత? రెండోది, ఒక డ్రగ్స్ అనేవి కన్జంప్షను లేదంటే ఇదంటే వాళ్ళు బాధితుల కింద చూస్తారు, వాళ్ళని పెల్లర్స్ కింద లేదా ఏదో అంటారు దాన్ని. ఫస్ట్ థింగ్, నార్కోటిక్ విభాగంలో ఈ సినిమా యాక్టర్లు పొలిటీషియన్స్ చుట్టూ దిక్కుమాలవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈడు దొరికాడో అసలు ఏలూరు ప్రజలను అనాలి, అరే మీకు ఏ ప్రాతిపదిక మీద ఈయనకు ఓటు వేశారు? ఫస్ట్ స్థానికంగా కారుమూరి సునీల్ నిలబడ్డాడు, ఓడిపోయాడు. అతను కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన అతనే. ఇతను ఎక్కడో రాయలసీమ నుంచి పారాచూట్ వేసుకుని వస్తే నాన్న ఎరక్ బిజినెస్ లెక్కర్ డాన్. అతను గతంలో టీటీడీ చైర్మన్ చేశాడు. ఏ స్వామివారితో పెట్టుకున్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ నెత్తి వస్తుంది, మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇతను పోనీ ఇతను ఏమైనా అచ్చానికి పచ్చపోస అంటే డ్రగ్స్ మీద 2027 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ వీళ్ళందరినీ కాపాడేస్తారని పొకోడి కబుర్లు చెప్పిన ఎంపీ. రెండో పాయింట్, 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని 100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తామని పొగోడి కబుర్లు. వీళ్ళే కన్జంప్షన్ చేస్తూ, మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ చాలా ఆదిమాలం కూడా మొదలెట్టాడు. ఏడు చేశాడో తెలియదు. ఆ అమ్మాయి వచ్చి టీవీల్లో ముసుగు కట్టుకుని మూసుగేసుకుని గొడ్డేసుకుని నానా సౌ చచ్చిపోయింది. ఏటైందో తెలియదు. అక్కడ గుంటూరు నెంబర్ 2 ఎమ్మెల్యే పనికిమాలిన చెత్త, ఇంకో దగ్గర ఇంకో పనికిమాలిన చెత్త. కోన రవికుమార్ ఒక హెచ్ఎం అడ్మినిస్ట్రేస్ ఆవిడ, పెద్ద ఆవిడ సూసైడల్ టెండెన్సీ, సూసైడ్ కూడా చేసుకున్నా సరే ఇప్పటికి దాని మీద ప్రతిచర్యలు లేవు. అలా కొల్లలుగా. తర్వాత ఈ జనసేన పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ ఇంకోటి అవడం రెడీ చేశారట. ఆ వీడియోలు రెడీగా ఉన్నాయి మన దగ్గరానికి. సో ఇవి మీరు గమనించుకుంటే ఫస్ట్ థింగ్, స్పీకర్ వ్యవస్థకి ఈ పనికిమాలిన ఎంపీ మీద ఎందుకు కంప్లైంట్ లేదు? నా గౌరవ్ గిరిధర్ గారు ఎస్పీ గారు చాలా కేటగిరీలు చెప్పారు. వీడిని ఎప్పుడైతే బ్లడ్ శాంపుల్స్ ఇస్తే నాటకాలడే ఆ దిక్కుమల తప్పేలా ఛానల్ ఏట్లేదని మనందరినీ వదలగొట్టి బ్లడ్ శాంపుల్స్లో ఖచ్చితంగా డ్రగ్స్ కన్సమ్ చేసినట్టు అయింది. మనోడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేట్టుకుని రారంటే ట్యాప్ నీళ్ళు పట్టుకుని వచ్చాడు. అంటే వీడికి రేపు పొద్దున ఏమని చెప్తారంటే ఈ తప్పేలా ఛానల్లోనూ తెలుగుదేశం వాళ్ళ ఎక్స్ప్లెనేషను, మా వాడికి వచ్చేయడం కూడా రాదు, అంత చిన్నపిల్లడు వీడిని పట్టుకుని వేస్తారా అని చెప్పి నాటకాలన్నా ఆశ్చర్యపడి నేను. లేదంటే ఏ ప్రివిలేజ్ వీడికి ఇచ్చారు? ఉదాహరణకి 6 దొరికారు. అందులో వీళ్ళిద్దరికి బెయిల్ ఇచ్చారు. ఒక ఆడపిల్లకిను పుట్ట మహేష్ యాదవ్కి స్టేషన్ బెయిల్ ఇచ్చారు 24 గంటల లోపున. ఎందువల్ల శాత ఆ మిగిలిన 9 ఎందుకు బెయిల్లే? అంటే ఇతను అసలు నేను స్వీకరించలేదు, అది డ్రగ్స్ లేదు, అసలు నా దాంట్లో టెస్ట్ చేసినా రాలేదని చెప్పేసి గిరిధర్ గారు స్టేట్మెంట్ విన్నారు పొద్దున. ముందు నాటకాలు పెడితే బ్లడ్ శాంపుల్స్లో ఖచ్చితంగా కేటగిరీగా తేలింది కన్జ్యూమ్ చేసినట్టు. వచ్చ శాంపుల్ ఇవాళ సాయంత్రం తగలాడుతుంది, గుండె ఎత్తేస్తారు. ఏం పొలిటికల్ కంపల్షన్స్లో ఎందుకు ఈ బిఎల్ సంతోష్కి ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఎంత డిఫరెన్సియేషన్స్? రెండోది, ఆ బిఎల్ సంతోష్తో పాటు వచ్చిన ప్రతి పంతుల్ని లోపటేశారు. ఇక్కడ ఇతనితో పాటు ఉన్నందరినీ జైలు వేసి నేను ఒక్కడికి బెయిలిచ్చి బయట పంపించారు ఆడపిల్లకి. ఇద్దరు ఏమైనా స్పెషల్ ప్రివిలేజెసా? సరే, గౌరవప్రదమైన ఎంపీ స్థానంలో ఉండి డ్రగ్స్ అక్కడ కన్జ్యూమ్ చేస్తుంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావా? నన్ను రాత్రి అంత జనం భోజనాలకు పిలిచారు, ఇక్కడ తిని చచ్చిపోవాలి, తిండి లేక వస్తున్నాను కదా నేను, అందుకని ఫామ్ హౌస్లో భోజనానికి తగలడ్డాను, తిని చస్తుంటే డ్రగ్స్ తీసుకుంటారని పోలీసుకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసావు కదా, ఒక ఎంపీవి కదా, 7 నియోజకవర్గాలకి ఎంపీవి నువ్వు, 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీవి. ఇదేనా నీ బాధ్యత? కంచే చేను మేస్తే ఈ కూటమి ప్రభుత్వం రోజుకొకడు కోడిపెట్టలో దొరుకుతున్నాడు అడ్డమైన దిక్కుమాల పనులు చేసి. ఆ బిఆర్ నాయుడు సోదరి సామాజిక వర్గం కనీసం చర్యలేదు. అరవ శ్రీధర్ పక్కకెట్టారు. వీళ్ళకి ఏమని అంటే వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు, నెక్స్ట్ అలా గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పాడు,
గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పి చస్తే ఎందులో పడి చేసినా మాకు అనవసరం. వాడి మీద ఎవరన్నా ఆడపిల్ల కంప్లైంట్ ఇచ్చిందా? ఇక్కడ బీఆర్ నాయుడుతో రెడ్ హ్యాండ్గా ఆడపిల్ల దొరికింది. అక్కడ పృథ్వీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని అయితే ప్రాణాలు తినేశారు కదరా మీ ఛానల్లోనే కూర్చోపెట్టి అతను రాజీనామా చేసేదాకా. వీడికి వచ్చినాక బీఆర్ నాయుడుకి వచ్చినాకల్లా గ్యాగ్ ఆర్డర్లు సత్య సంఘంలో ప్రవచనాలు చెప్తున్నారు. నాకు అవన్నీ అనవసరం. తెలంగాణలో ఈ విషయంలో బిఎల్ సంతోష్కి ఒక యాడ్ స్టిక్, ఇక పుట్ట మహేష్ యాదవ్కి ఒక యాడ్ స్టిక్, మిగిలిన వాళ్ళకి వేరే యాడ్ స్టిక్లు ఎందుకున్నాయి? ఇది క్లియర్ చేయండి. ఇవాళ దాని మీద డిబేట్లు పెడితే అసెంబ్లీకి వచ్చే రక్త నమూనాలు ఇవ్వండి, మేము సత్సంగులు, మేము ఎవడో ఇత్తాగంటే మీరు అందరూ వెళ్ళి హుస్సేన్ సాగర్లో పడి చావండి. ప్రజాప్రతినిధులు వెళ్ళి అందరూ ఉస్లో సాగర్లో పడి చచ్చిపోండి, దరిద్రం వదిలిపోతే. మాకు మీ బ్లడ్ శాంపిల్స్ మాకెందుకయ్యా? మాకు అర్థం కాదు. ప్రజాప్రతినిధులుగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పనిచేస్తున్నారు అనుకుందాం. అనుకున్నప్పుడు హైడ్రాకి రంగనాథన్కి ఇచ్చినట్టు డిస్క్రిప్షన్స్ ఒక పోలీస్ వ్యవస్థ ఒక ఉన్నత అధికారికి, ఉదాహరణ గిరిధర్ గారు లాంటి వ్యక్తికే ఒక డిస్క్రిప్షన్స్ ఇచ్చి, ఎందుకంటే గతంలో అకుల్ సర్బార్ల గారు వచ్చి ఈ పనికిమాల సినిమా వాళ్ళని, ఈ పొలిటీషియన్ని అందరినీ గుండె వచ్చేసి తీసుకొచ్చారు లైన్లోకి. టక్కన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఇవాళ ట్రాన్స్ఫర్ మాట దేవుడు ఎరుగుద్ది. ఈగల్ టీం అన్నారు, తోటకూర అని చెప్పి తిరుగుతున్నారు. ఈ పబ్బుల్లో గుంట పిత్తిరిగాలు తాగి చేస్తున్నారు డ్రగ్స్ తీసుకుని. ఆయన అగ్రిగేట్ వారానికి 2 ఇష్యూస్ గ్యారంటీగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఇవాళ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నిరంతరం కంటిన్యూస్గా జరుగుతుంది దగ్గర ఇవాళ ఏగల్ టీం సక్సెస్ అయింది. గిరిధర్ గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పినప్పుడు వీడికి బెయిల్ ఎవరు ఇచ్చారు? ఇది ప్రజలకి ఎయిర్ క్లియర్ చేయండి. ఇవాళ పొద్దు నుంచి ఛానల్లో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరినీ కూర్చోపెట్టి ఇప్పుడు కేటీఆర్ మీద, మిగిలిన వాళ్ళ మీద చర్చలు మాకు ఎందుకు ఉన్నాయి? ప్రభుత్వం మీదే కదా, సత్వర చర్యలు తీసుకోండి. రోజుకొక హరికథ, రోజుకొక డ్రామా. ఊరిగం ప్రభుత్వంలో చెప్పుకోండి, ప్రజాస్వామ్యాన్ని పేరు పెట్టకండి దీనికి. అంటే సార్ అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంతకుముందు మనకు తెలిసింది, తెలిసి కూడా వీళ్ళు ఎందుకు వెళ్ళినట్టు సార్? సార్ ఒకటి గుర్తుంచుకోండి, పెద్దాపురం, తాడి చెట్టు కింద పాలు తాగడం, ఇవన్నీ మనకు కథలు తెలుసు కదా. ఎందుకు వెళ్ళావు నాడు అడిగినాడు అంటే, తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నావు అండి అని చెప్తే ఎవడో నమ్ముతారా? మొయినాబాద్ ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నిరంతరం ఈ దరిద్రం జరుగుతుందని తెలిసిన విషయాలే. ఆ ముంజా పార్టీలు ఏవో అంటారు చూడండి, ఆ దరిద్రాలకి నిలవేలిపోది. ఈగల వ్యవస్థ దాని మీద నిఘా పట్టుకొని ప్రాణాలు తీస్తుంది వాళ్ళకి. అయినా సరే వాళ్ళు దొరికినా దానికి తప్పించుకున్నవాడు ధన్యుడి సుమతి శతకం యాడ్ చేస్తున్నారు. ఏం చేయాలి? అంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ కొద్ది వెళ్ళారంటారా సార్, లేదన్నా పార్టీ? ఫ్రెండ్షిప్ అంటే డ్రగ్స్ తీసుకునే దగ్గరికి వెళ్తావా? లేదు. దేశం మొత్తం మీద డ్రగ్స్ విషయంలో ఎంత ఫుడ్ డౌన్ చేస్తున్నారు. నీకు ఆ బాధ్యత ఉండవలసిన బాధ్యత ఉందో లేదా? ఎంపీ వాళ్ళ తెలియదు, చిన్న పాలపిత్తరికి ఉంటాడువా? ఒక ఎంపీ అంటే గౌరవప్రదమైన పొజిషనే కదా. నీకు ఆ పనికిమాల కార్యక్రమాలు నువ్వు తాగపో, చావపో, నాకు అనవసరం. ఆడికి నేను నవడెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చర్య, నీ ప్రతి చర్య. ఇది పోలీసులనే ఈయనే పుట్ట మహేష్ యాదవ్ గారే కంప్లైంట్ ఇచ్చారు, ఆయన బాధితుడు కాదని మా గిరిధర్ గారు చెప్తే మేము ఒప్పుకుంటాం. అరే నమూనాల్లో డబ్బాలో వచ్చపడితేరా అంటే నీళ్ళు కొలాయి నీళ్ళు పట్టి తెస్తావా? ఇదేనా నీ బాధ్యత? స్టేషన్ బిల్ రాగానే ప్రవచనాలు చెప్తావా? నా ఇంట వంటలేదు, మేము మడి కట్టుకుని తిరుగుతాం, అసలు నాకు డ్రగ్స్ అలవాట్లేదు. నేను అసలు మీరు ఇంకోటి చెప్తున్నాను, ఆదినారాయణ రెడ్డి కొడుకు మొన్న కోటపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుని దొరికాడు. ఇక్కడ ఇతను ఏంది కూటమి వాళ్ళు డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్, మేము వచ్చింది డ్రగ్స్ అన్ని ఆగిపోయి, ఎవరికి చెప్తారు ఈ అరికథలు? మీరే చేస్తున్నారు డ్రగ్స్ దిక్కుమాల దరిద్రంలో, మీరే ఉండి ఇన్వాల్వ్ అయ్యి ర్యాకెట్లు నడిపిస్తున్నారా? నాకు ప్రశ్న తావత్తు అవుతుంది. ఆ సిమ్లా నుంచో డార్జిలింగ్ నుంచో తెచ్చారు డ్రగ్స్. గిరిధర్ గారు క్లియర్గా చెప్తున్నారు. అది దానికి సమాధానం ఏది? ఫస్ట్ నువ్వు పార్టీ నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయలేదు అతన్ని? స్పీకర్ వ్యవస్థకి కంప్లైంట్ ఇచ్చి ఈ సంగతి ఏదో తేల్చాలి కదా. మహేష్ యాదవ్ పైన అసలు ఊరుకునేది లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా సార్. ఎవరితో ఉన్నారు? ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. ఇదేమన్నా కలేజే సినిమా అయితే అక్కడ ఎవరు లేకపోయినా మహేష్ బాబు వెళ్ళి తిట్టినట్టు. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు టేక్ ఎ డిస్క్రిప్షన్. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికే వెంటనే ఎత్తే ఫస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దీనికి ఏమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫామ్ హౌస్ అంటే అనుకోవచ్చు, సొట్టరికలు, ఈ ఇంకులు, తోటకూర హరికథలన్నీ వింటాం. ఈ పుట్ట మహేష్ యాదవ్ హరికథలు మేము ఎందుకు వినాలా? మా గిరిధర్ గారి స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ లేదు, క్రిస్టల్ క్లియర్గా ఉంది. 2 తప్పులు, డబ్బాలో వచ్చట్టు ఇవ్వలేదు. 2ది డ్రగ్స్ తీసుకున్నట్టుగా రక్త నమూనాలో తేలిందని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఈ 2టికి మాకు ఇంకో ఆన్సర్ ఇస్తే నువ్వు సత్సంగమో తోటకూర తర్వాత మాడదాం. ఏ ప్రజాస్వామ్యం అంటే ఇంత నాటకాలు ఆడే పరిస్థితి ఉందా మీకు? ఏదైతే ఇష్టారాజ్యం అనుకుంటున్నారా? అయితే ఎవరేం చేస్తారని బరి తెగింప? అంటే ప్రభుత్వం ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు సార్? ఎవరు రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆన్ టాప్ ప్రయారిటీ, లోపల వేయండి, బయట లేదు, నో బెయిల్, లెట్ ఇట్ బి ప్రూవ్డ్. ఇవాళ వచ్చి కదా, సాయంత్రం చెప్తే చెప్పేస్తుంది కదా, తాగాడు, చచ్చాడు, బతికాడు. లోపటే స్పీకర్ గారి దగ్గర తీసుకెళ్ళు, సార్ ఇది డ్రగ్స్తో దొరికాడు మాకు, ఇక్కడ మీకు పర్మిషన్ ఇస్తే రియాబ్ సెంటర్లో పెడతాం, కస్టడీ కావాలి. మిగిలిన వాళ్ళందరికీ కస్టడీ ఇచ్చారు కదా, కోల్డ్ నరికితే కస్టడీకి ఎట్టేస్తున్నారు మీరు.
రిమాండ్ 14 రోజులు. మిగిలిన వాళ్ళందరికీ రిమాండ్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో స్పెషల్ ప్రివిలేజ్ ఇలా బిఎల్ సంతోష్ ఇతను. అందుకే మా కేసీఆర్ గారు బాగా చెప్పారు, వాషింగ్ పౌడర్ నిర్మా అని. బీజేపీ సన్నిధానంలో శాత తీరితే వాషింగ్ పౌడర్ నిర్మా, అంతే కదా. ఇక్కడ మీరు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఫస్ట్ గన్ ఫైరింగ్ జరిగింది పోలీసు వాళ్ళ మీద. అంటే వీళ్ళు సినిమాటిక్గా చూడండి, విలన్లు హీరో పోలీసులు రాగానే ఫైర్ ఓపెన్ చేస్తారు ఫస్ట్, ఆ టైప్లో ఓపెన్ చేశారు. దానికి ప్రోత్సహించింది వాడు పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు. వీళ్ళకి టెంకు జలాలు కొట్టి ఫస్ట్ థింగ్ గౌరవ పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేని ఇలాంటి పనికి మాలిన వాళ్ళని వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్. రెండోది ఆ రియల్ ఎస్టేట్ చేయడానికి తీసుకొచ్చారండి. ఎవరు ఈ పుట్టమహేష్ యాదవే తీసుకొచ్చాడు. వాడే డ్రగ్స్ తరలించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా ఆన్సర్ ఉంది. గన్ ఫైర్ చేసినట్టు ఉంది. మూడో పాయింట్ ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే, వీడు గన్ ఫైర్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకుని వచ్చేవాడికి ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు 99 రూపాయలకి 99 పైసలకి బాటా రేట్లకి ఇస్తారు కదా, తెలంగాణలో ఏం పని? తెలంగాణలో ఏం పని? అవసరం. సో ఇది గమనించి పోలీస్ వ్యవస్థ గిరిధర్ గారు చెప్పిన కన్ఫైన్డ్ స్టేట్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పిన దాన్ని కట్టుబడి ఇవాళ పోలీస్ వ్యవస్థ పనితీరుని పొలిటికల్ కంప్లెక్సెస్లో దయించి బిగించకండి. వాళ్ళ పనితీరు అద్భుతం. ఎందుకంటే ఈగల్ వ్యవస్థ తురుగా ఈ రోహిత్ రెడ్డిని ట్రాప్ చేసి మొత్తం ట్రాక్ చేసి పట్టుకున్న దానికి పొలిటికల్ కంపల్షన్స్లో వాళ్ళని అనవసరంగా బలి చేస్తూ పోలీస్ వ్యవస్థని వాళ్ళ పనితీరుని ప్రశ్నార్థకంగా చేయకండి. ఒక్క నెలలు ఈ రంగనాథ్కి ఇచ్చిన డిస్కషన్ కనుక పోలీస్ వ్యవస్థలో ఒక సూపర్లెటివ్ బాస్ గిరిధర్ గారికి ఇవ్వండి, డ్రగ్స్ అవ్వడానికి తీసుకోవడానికి ఉచ్చలు పడతాయి ఒక్కొక్కడికి. ఉచ్చ డబ్బా పట్టుకుని రమ్మంటే నీళ్ళు పట్టుకొచ్చారు చూడండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు రిపీట్ అవ్వవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పోలీస్. దీన్ని ఎప్పుడైతే సద్వినియోగపరచట్లేదో, దుర్వినియోగపరచడానికి పొలిటికల్ వ్యవస్థ కంపల్షన్స్లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థకి ఇంతకన్నా మనం ఏం చేయలేం. గ్రేట్ గోస్ టు దట్ ఈగల్ టీమ్. సూపర్బ్ పర్ఫార్మెన్స్, సూపర్బ్ వర్క్, సూపర్బ్ ఎగ్జిక్యూషన్, సూపర్బ్ అవుట్కమ్. పనికిమాల వాళ్ళు దొరికారు. వాళ్ళు పొలిటికల్ ముసుగులు వేసుకొని తప్పించుకుంటే మన దౌర్భాగ్యం, అంతకన్నా లేదు. ఇందులో ఎవడన్నా పోలీస్ వ్యవస్థ గురించి ఎవడన్నా మాట్లాడా, నేను ఎవరితోనో డిబేట్కి చేద్దాం, తనడానికి కూడా చేద్దాం, మొమ్మట్ లేకుండా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.